హాయ్ హలో బ్రో. చెడుపతికి వచ్చిన ఈరోజు. ఓ రోజు వస్తా ఓ రోజు రాను. బుడ్డి కట్టుకొని ఇదల్లా నిన్న సాయంత్రం పైన మిలిగింది బ్రో. ఇదంతా ఇడిచిపెట్టినారు మా పూలు తక్కువ వచ్చి. మనం కూడా తొందరగా పూలు నింపుకొని క్రాసింగ్ చేద్దాం. కొద్దిగా లేట్ అయింది మరి. నేను పూలు నింపుకునికి వెళ్తాను. చెడుపత్తి ఎక్కడానికి వచ్చిన పూలు నింపుకుంటున్నాయి. ఇవి సరిగ్గా రావడం లేదు బ్రో. మీరు ఫస్ట్ మందు కొట్టరు దీంట్లోకి. కాయలు ఎక్కువ అయిపోయాడేమో చెట్లకి. దీనికి ఆడుందో చుట్టూ. మన చెడుపత్తి ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ బ్రో. మన చెడుపత్తి చేసే వాళ్ళకి అందరికి స్కూల్ పోయలేవా? ఆడుకుంటావా? కనబడుతుందా దగ్గర? ఫ్యాషన్ చేస్తున్నా బ్రో. దగ్గర యాదో ఇప్పుడే చెడుపతి వాళ్ళకి ఓరపులు ఇచ్చిన బ్రో. కొద్దిగా క్రాషింగ్ బాగా కొట్టండి. యాదో కాయన్న రైతులకి ఇలబడని సంకమట్టు పెట్టి అడ్డాం చిన్నక. ఇది మొత్తం వెరికేషన్. ఒకసారి ఎవరు కాకండి, అలా చేయకూడదు. మిస్టేక్లు పోయింది. పూలు తక్కువ వచ్చినా బ్రో. ఈ పూలు కావు ఇట్టబా ఈ కానీ బ్రో. ఇప్పుడే వర్షం తగ్గి బాగా ఒరిపించింది. క్రాసింగ్ అన్నది ఫుల్ కొట్టండి. కాయలు బాగా ఇలబడని రైతులకి. బాగా ఫోర్స్ ఉంచి కాసి బాగా కొట్టండి బ్రో. బాగా చూసి కాసి. ఈ ఇన్ని రోజులు వర్షం పట్టుకొని అసలు సరిగ్గానే నిలబడింది లేదు కాయలు. క్రాసింగ్ ఒకటి ఫుల్ వేయండి బ్రో. చెడుపత్తి ఫ్రెండ్స్ అందరూ. మన వర్క్ ఏంది? వీటికి సుంకు బాగా కొట్టడమే మన పని. కాయలు నిలబెట్టడమే మన వర్క్. రైతుతో ఏ మాటలు అనిపించుకోకూడదు. ఎట్లా చేసే పని చేసి నలుగురితో మాటలు అసలు అనిపించుకోకండి. మన పని కరెక్ట్ క్రమశిక్షణతో చేద్దాము. అవతల అవి ఖచ్చితంగా నిలబడతాయి. ఏదో వాతావరణం అటు ఇటు అయితే నిలబడవేమో కానీ ఏ కాయలు అయితే రాలవు. చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు కూడా బాగా క్రాషింగ్ చేయండి బ్రో. చెడుపత్తి మేలే బ్రో. కొన్ని పూలు మిలిగినాయి, పూలు దండయినాయి. మన చేనికి అయితే పూలు కావు. బయట ఒక 15 కిలోమీటర్లు దవ్వెళ్ళి తెంపుకొని వస్తారు. కొద్దిగా మన చేనుల్లో పూలు తక్కువ వస్తుంటే ఇంకా ఈ వాళ్ళు చూసుకుంటా వెళ్తున్నాం అనమాట. ఇంకా భోంచేతాను రండి అందరం. టైము 2:10 అయింది.
బ్రో ప్రతి ఒక్కరు భోజనం చేద్దరాను బ్రో. టైం 2:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది మన చెడుపత్తి. చెడుపత్తి ఫ్రెండ్స్ కి అందరికి మీరు కూడా భోజనం చేయండి బ్రో తొందరగా అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం బ్రో. మేలు చాలా మేలు. పోతే ఎక్కేదైతే మేలు బ్రో. కొద్దిగా మంచులు చేనుకు సరిపోతుంతా ఎక్కితే రవ్వ క్రాషింగ్ కొట్టుకొని పొద్దున ఎలాగో వచ్చేది 8:30 9 గంటలకు అలా వస్తాం. తొందరగా క్రాషింగ్ కొట్టుకొని బాగుంటుంది బ్రో. ఇదైతే పోతే ఎక్కే పని. కొద్దిగా పొద్దుగాలనే ఇంటికి వెళ్తాం. చేను దగ్గర నుండి వస్తుంటే ఇక్కడ యాప్ చెట్టు కింద కూర్చున్నా. చాలా చల్లగా ఉంది. పని చేసినదల్లా అలుపు కొంచెం అంటే కొంచెం కూడా కనిపించదు. నేను చిన్నప్పటి నుండి ఇదే రస్తలో మన చేనుకి వెళ్తూ ఉంటే ఈ యాప్ చెట్టు ఎప్పుడు అయినా అని అలుపు వచ్చినప్పుడు ఈ రస్తలో శీతాకాలం కానీ వేసవకాలం కానీ చెట్టు కింద చాలా అలా కూర్చుంటే చాలా అలుపు అనేది కనిపించదు. ఈ చెట్టు పేరు వచ్చేసి ఇది ఒక రైతు పేరు పిలుస్తారు అన్నమాట. ఈ చెట్టు పేరు రామనాయుడు చెట్టు అని అంటారు. అందులో గుండు ఉంది. గుండు ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంది బ్రో. ఎంత ప్రశాంతంగా అంటే ఈ రస్తాకి తిరిగిన వాళ్ళకి తెలుసు. ఎండ పెట్టినప్పుడు ఈ చెట్టు విలువ ఎంతో తెలుసు. చాలా మంచిగా చాలా బాగుంది. బడికి ఏంటి వెళ్ళేదా చందు? మరేం చేస్తే ప్రార్థన చేసి వస్తావా? పర్జెంట్ వేయించుకొని వస్తావా? ఏమి ఏంటికి ఫెయిల్? ఏం చేస్తావు మరి ఇంటికి వచ్చి? ఏం చేయాలనా? నీళ్ళు పడుతావా? ఏడ పట్టా? చందక్క డ్రమ్ము ఫుల్ నీళ్ళు పట్టి పెట్టింది. ఇంకా ఈ బాకేటకి ఎందుకు వాలే చందు? కొద్దిగా జ్వరం వచ్చిందా కదా? కొద్దిగా జ్వరం వచ్చింటే ప్రజెంట్ వేయించుకొని వచ్చావా? లైక్ చేయండి. ఇప్పుడు దగ్గర అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం కొద్దిగా ఎలా ఉందో ఎలా లేదో కామెంట్లో చెప్పండి బ్రో.